ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. 2024వ సంవత్సరంలో ఈ 4 రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు. లక్ష్మీ కటాక్షం వారిని వరించబోతుంది. అలాగే 4 రాశుల వారికి గండాలు కూడా పొంచి ఉన్నాయి. అయితే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోబోయే 4 రాశుల వారు ఎవరు, అలాగే ప్రతికూల అంశాలను చూసే మిగతా 4 రాశుల వారు ఎవరు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కొత్త సంవత్సరం అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో కొత్త ప్రారంభం కావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం పొందాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆర్థికంగా మెరుగుపడాలి అనే కోరిక కూడా అందరికీ ఉంటుంది. అయితే రాశి చక్రాలు, గ్రహాల ప్రభావం కారణంగా మీరు కొన్ని మార్పులను జీవితంలో చూడాల్సి వస్తుంది. కాకపోతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 2024వ సంవత్సరం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి మంచిగానే కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాశుల వారు అద్భుతమైన సంపదను పొందుకుంటారు. ఆర్థిక స్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ 4 రాశుల వారిపై లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. కొత్త సంవత్సరంలో గ్రహస్థానంలో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇక ఈ మార్పులు 2024వ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి లక్ష్మీ అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ విధంగా వారి యొక్క ఆర్థికపరమైన అంశాలు మెరుగుపడతాయి. అయితే ఈ సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులు వచ్చేసి మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి, తులారాశి. ఈ 4 రాశుల వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే చూడబోతున్నారు. లక్ష్మీదేవి మేషరాశి వారిని అనుగ్రహించబోతుంది. దీనివల్ల వారి ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభదాయకమైన సంవత్సరం ఈ 2024వ సంవత్సరం అనే చెప్పుకోవాలి. మేషరాశివారు కష్టపడి పనిచేసే వ్యక్తులు కావటంతో ఎక్కువ డబ్బును కూడా కూడబెట్టగలుగుతారు. మీకు డబ్బుకు ఈ సంవత్సరంలో ఎలాంటి లోటు అనేది కనిపించటం లేదు. 2024వ సంవత్సరం మీ కష్టానికి మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు. గ్రహాల గమనం ప్రభావం వల్ల కొన్ని పనులు కూడా జరుగుతాయి. వాటి నుంచి చాలా లాభాలు కూడా లభిస్తాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే మీరు చూడబోతున్నారు. అయితే వృశ్చిక రాశి వారికి కూడా 2023వ సంవత్సరం కాస్త ఒడిదొడుకులతో సాగిపోయింది. ఈ రాశి జాతకులకి 2024వ సంవత్సరంలో అదృష్టం వారి తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కెరియర్లో గణనీయమైన అభివృద్ధినైతే మీరు సాధిస్తారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా 2024వ సంవత్సరంలో సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ లైఫ్ కూడా సాఫీగా సాగిపోతుంది. 2024వ సంవత్సరం వృత్తి జీవితంలో మంచి పరిస్థితులను అందిస్తుంది. ఇది వ్యాపారం విషయంలో, పరిశ్రమల్లో స్థిరమైన పురోగతిని సాధించడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. నూతన సంవత్సరం ఆర్థిక స్థితిని గరిష్ట స్థాయికి తీసుకుని వస్తుంది. వ్యాపారంలో బాగా లాభాలను పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే లక్ష్మీ అనుగ్రహం కలగటంతో మీరు ధనవంతులు కావటానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి జాతకులు. ఈ తులారాశి వారికి కూడా అదృష్టం 2023 చివరి నుండే ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి. ఈ తులారాశి జాతకులు 2024వ సంవత్సరంలో మంచి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. మీ యొక్క ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో చక్కటి అనుబంధాన్ని మీరు కలిగి ఉంటారు. వృత్తి విషయంలో కూడా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ కొత్త సంవత్సరం ఈ రాశిగల జాతకులు కృషి, కష్టానికి గొప్ప ఫలితాలను కూడా పొందుకుంటారు. చేపట్టిన పనులన్నింటిలో కూడా ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందుకుంటారు. తెలివిగా పెట్టుబడి పెట్టే మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ లో సక్సెస్ అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే డబుల్ ప్రాఫిట్స్ వచ్చి ధనవంతులు అవుతారని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆర్థిక లాభం, ఆర్థిక సంపద మీకు వస్తాయి. ఇక 2024 ప్రారంభం నుండి కన్యారాశి వారికి చాలా శుభప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది. కన్యారాశివారు ఈ సమయంలో సానుకూల ఫలితాలనైతే పొందుకుంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. 2024లో మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో ముఖ్యంగా ఈ 4 రాశుల వారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థిక స్థితిలో చక్కటి మెరుగుదల అనేది కనిపిస్తుంది. అలాగే స్థిరచర ఆస్తులపై పెట్టుబడి కూడా పెడతారు. ఈ విధంగా ఈ 4 రాశుల వారికి చక్కటి ఫలితాలైతే 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అలాగే మరో 4 రాశుల వారికి వారి జీవితంలో ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. గండాలు పొంచి ఉన్నాయి. అయితే ఆ 4 రాశుల వారు ఎవరు అంటే కనుక మిథున రాశి.
మిథున రాశి జాతకులకు వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేపట్టిన పనిలో విజయం సాధించలేకపోతారు. అలాగే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం మీరు డబ్బు ఎక్కువగా వెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఈ సంవత్సరంలో రావచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారంటే తర్వాత ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పులు తీర్చలేక మీరు నానా రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా 2024వ సంవత్సరంలో కొంత ప్రమాదకరమైన సూచనలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా వారి యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా గొడవలకి దారితీసే పరిస్థితులు కనిపించినప్పుడు గొడవలను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాని గొడవలను పెంచుకుంటూ పోతే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీ కుటుంబం పైన కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మకర రాశి. మకర రాశి జాతకులకి కూడా ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసం చాలా ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో వ్యాపారంలో ఊహించని విధంగా నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. అలాగే ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తాయి. మీరు మానసికంగా కృంగిపోతారు. ఇది మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ యొక్క మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల విషయంలో కూడా మీరు మోసపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ యొక్క మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా 2024వ సంవత్సరంలో ఒక ప్రమాదమైతే పొంచి ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న మీ స్నేహితులు కావచ్చు, మీ దగ్గరి బంధువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గొడవల కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధాలని విచ్ఛిన్నం చేసుకోకుండా బంధాలని కాపాడుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే జీవితంలో చాలా సాధించగలుగుతారు. అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఎందుకంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మీకు సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ చేయూతను అందించారంటే మీరు ఎటువంటి విజయాన్నైనా కూడా సాధించగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఈ 4 రాశుల వారికి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కూడా ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. శివారాధన, విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వీరికి మేలు చేస్తుంది. లలితా సహస్రనామ పారాయణ వీరి జీవితంలో వీరికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే మీకు వీలైనప్పుడు శనివారం రోజు శనిదేవుడి యొక్క ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శనిదేవుడికి ఇష్టమైన పనులు చేయండి. శని భగవానుణ్ణి ఎప్పుడూ కూడా నిందించకూడదు. మీకు సమస్యలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందించకుండా స్తుతించినట్లయితే ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి దేవతారాధన చేయటం వల్ల ప్రతికూలంగా ఉన్న అంశాలను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో ఏ 4 రాశుల వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది, ఏ 4 రాశుల వారికి గండాలు పొంచి ఉన్నాయి, ఆ గండాల నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.